ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనలో చాలా మందికి ఆసక్తితో ప్రార్థన చేయాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. కానీ మన వల్ల కావట్లేదు. ఏం చేయాలి? లేవాలని ఆశగా ఉంది. కానీ లేవలేకపోతున్నాం. దానికి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎలా లేవాలి? ఎలా ప్రార్థనలో కూర్చోవాలి? సమస్యలైతే చాలా ఉన్నాయి. కుటుంబాల్లో అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేక చాలా చాలా సమస్యలున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. కానీ వాటన్నిటికీ సొల్యూషన్ ఒక్క చోటే ఉంది. ఒక్కరి దగ్గరే ఉంది. కానీ మన ప్రాబ్లం ఏంటి? మనం వెళ్ళి ఆయనతో మన ప్రాబ్లం చెప్పుకునే టైం మనకు లేదు. వెళ్ళలేకపోతున్నాం అసలు. అని మనం ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం కదా! అయితే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. మీకు సడన్‌గా ఒక ఫోనొచ్చింది. ఫోనొచ్చినప్పుడు మేడం అమ్మా మీరు సీఎం గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు పలానా రోజు, పలానా టైంకి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మీరిక్కడ ఉండాలి. అక్కడికొస్తే మీరు 6:30 కల్లా సార్‌ని కలవచ్చు అని చెప్పారనుకోండి. వెళ్లి కలుస్తారా? లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదులే, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని వదిలేస్తారా? లేదు గదా! అసలు సీఎం గారు నాకు ఫోన్ చేయడం ఏంటి? నన్ను కలవాలనుకోవడం ఏంటి? నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఏంటి? అని 6కి రమ్మంటే మనం 5 కల్లా వెళ్లి కూర్చుంటాం గదా! ఎందుకంటే మన సమస్యలు ఆయనకు చెప్పుకోవచ్చు. అసలు సీఎం గారు మీతో మాట్లాడుతున్నారంటే ఎంత గొప్ప మనకి. మరి అంత కొన్ని వేల మంది సీఎంలు కలిపితే మన తండ్రి గాదా? అంతకన్నా ఎక్కువ గదా! మన తండ్రి మన యేసయ్య. అసలు ఎంత చక్కగా తండ్రి అమ్మా మీరు రండి, నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి, మీ సమస్యలని నాకు చెప్పండి. పలానా టైంకైతే నేను కాస్త ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. క్లియర్‌గా వింటాను. మీరు చెప్పేది నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది మామూలు టైంలో. ఆ టైంలో అయితే నాకు స్పష్టంగా మీరు చెప్పే మీ బాధ నాకు అర్థమైద్ది అని తండ్రి ఎన్నో రకాలుగా మనతో చెప్తున్నా, మనం లేవలేకపోతున్నాం. మన వల్ల కావట్లేదు. ఎందుకని? ప్రాబ్లమ్ ఎక్కడుంది? సమస్యలున్నాయి. ఆ సమస్యలు తీరే మార్గం తండ్రి చెప్పాడు. ఆ మార్గంలో మనం వెళ్ళకపోతే తప్పెవరిదండి? దేవునిదా? మందా? రేపు జాబ్‌కి ఇంటర్వ్యూకెళ్ళాలి. ఆఫీస్‌లో ఒక కంపెనీలో ఇంటర్వ్యూకెళ్ళాలి. మీరు షార్ప్‌గా 8 కల్లా కంపెనీలో ఆఫీస్‌లో ఉండాలండి. 8:30కి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిద్ది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీరు ఇక లోపలికి రానవసరం లేదు అని చెప్పారనుకోండి. ఏం చేస్తాం? 6 కల్లా కాదు 5కే లేచి రెడీ అయ్యి అన్ని సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని చక్కగా నీట్‌గా రెడీ అయ్యి 7 కల్లా వెళ్ళి అక్కడ కూర్చుంటాం కదా ఆఫీస్ దగ్గర. ఇంకా 6:30 కల్లా వెళ్ళిపోతాం. 5కే లేస్తాం. అంతా ప్రిపేర్ అవుతాం. ఒక మనిషి మన ప్రాబ్లమ్స్ తీరుస్తానంటేనే మనం అంత ఇంట్రెస్ట్‌గా వెళ్ళినప్పుడు అంత గొప్ప సర్వ సృష్టికర్త మన తండ్రి. ఆయనతో పోలిక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత శక్తిగల దేవుళ్ళు ఎక్కడైనా ఉన్నారా? దేవుడు మన తండ్రి కన్నా గొప్ప శక్తి గల వారు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆ విషయం మనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం కదా వాక్యాల్లో. మన తండ్రి గొప్పతనం, ఆయన ఎలాంటి వాడు, మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన కోసం ఎంత త్యాగం చేశాడు, ఆయన ప్రాణాన్నే మన కోసం అర్పించాడు. అంత గొప్ప తండ్రి మనకి సమస్యలు వస్తాయి. సమస్యలు తండ్రి పంపించిన సమస్యలు కాదయ్యి. నేను ఎందుకంటే ఒక్కసారి మీరు మీకు కుటుంబంలో సమస్యలు వస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అని నేను వీడియో కూడా పెట్టాను. క్రైస్తవులకే ఎందుకు సమస్యలు ఎక్కువ వస్తాయంటే మన తప్పు ఉంటేనే మనకు సమస్యలు వస్తాయి. తప్పు చేయకుండా తండ్రి శిక్ష వెయ్యడు. ఒకవేళ తప్పు చేయకపోయినా సరే శ్రమలు వచ్చాయంటే దాని మనం ముందు మన ఫ్యూచర్లో రాబోయే దినాలు మనం అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నామని లెక్క అని మనందరికీ తెలుసు కదా. అయినా సరే ఇంట్లో అన్ని కుటుంబాలన్నీ సమస్యలు ఉన్నప్పుడు మీకు నిద్ర ఎలా పడుతుందండి? నాకు అర్థం కాదు. ఏంటి సిస్టర్ మరి ఇంత కోపంగా మాట్లాడుతున్నారు, ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారు అనుకోకండి. ఇప్పుడు కుటుంబంలో ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, లేస్తే సమస్యలు, అప్పులున్నాయి. అసలు అంత ప్రశాంతంగా మీరు నిద్ర ఎలా పోగలుగుతున్నారు నాకు తెలియదు. నాకు తెలియక అడుగుతా, అసలు అంత నిద్ర ఎలా వస్తుంది మీకు? నాకైతే పట్టదండి. నిజంగా మీరు సమస్యలన్నీ పోవాలి అని మనసులో ఉంటే నిద్ర పట్టదు అసలు. ఆ సమస్య తీరిందాక నిద్ర పట్టదు. యాకోబు గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. యాకోబు గారు ఆయనకి చాలా పశువులు గాని, ఎడ్లు గాని, అన్ని గొర్రెలు గాని, ఆస్తిపరుడు, చాలా ఆస్తి ఉంది కదా.
ఆ ఆస్తి ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు. అది కూడా తండ్రే ఇచ్చాడు. ఆస్తి ఉంది, భార్యలున్నారు, దాసీలున్నారు, అందరున్నారు. అయినా సరే ఒక నైట్ అంతా రోజు దేవుని పాదాలు పట్టుకున్నాడా? లేదు. ఒక నైట్ అంతా దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు. ఎందుకు? ఇవన్నీ నన్ను కాపాడలేవు. నా అన్న వస్తున్నాడు నన్ను చంపడానికి. నాకెంత ఆస్తున్నా, ఎంతమంది భార్యలున్నా, ఎంతమంది దాసులున్నా, ఎంతమంది దాసీలున్నా, వాళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు. నువ్వే నన్ను కాపాడగలవు. నువ్వు నాకు తోడుంటే, నువ్వు నన్ను బ్లెస్ చేస్తేనే, మీరు నన్ను బ్లెస్ చేస్తేనే నా అన్న మనసు మారిద్ది, నా మీద నా కోపం పోయిద్ది అని తండ్రి పాదాలు ఎందుకు పట్టుకున్నాడు? నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఒంటెలున్నాయి, ఇంకా నాకేం తక్కువ అని అనుకున్నాడా? అనుకోలేదండి. వెళ్లి దేవుని పాదాల దగ్గర ఆయన పాదాలు పట్టుకుని వదల్లేదు. నన్ను ఆశీర్వదించిందాక నేను వదలను. చిన్నపిల్లలు గనుక మనం ఏదన్నా కొనిపెట్టమన్నప్పుడు నేను కొనిపెట్టనురా ఇప్పుడు అంటే, నాకు కొనివ్వాల్సిందే మారం చేస్తారే. అలా ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం, మనం బైబిల్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం? బైబిల్లో మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇదిగో ఇలా ప్రార్థించండి. యాకోబు ఇలా ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత నైట్ అంతా అసలు వదిలిపెట్టాడా? కొట్టినా కూడా వదిలిపెట్టలేదు కదా. తుంటి ఎముక ఇరిగింది, అయినా అసలు వదిలిపెట్టలా. నువ్వు నన్ను బ్లెస్ చేస్తేనే, నేను వదలనయ్యా, నాకు తెలియదు, నన్ను బ్లెస్ చేయాల్సిందే. ఒక చిన్న పిల్లోడు ఒక తండ్రిని ఎలా అయితే బ్రతిమలాడతాడో అలా బ్రతిమలాడాడు. ఎందుకండి? ఆయనకేం తక్కువ? ఎందుకంటే అవన్నీ కూడా మనకొచ్చే సమస్యలకి తీర్చలేవు. ఎంతమంది మన కోసం ప్రార్థన చేసినా, ఎంతమంది మనకి సహాయం పంపించినా ఆ సహాయంతో మనకున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తీరవు. మన సమస్యలన్నీ పూర్తిగా పోవాలి అంటే అది ఒక్కరి వల్లే సాధ్యం. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర కూర్చుంటేనే మన సమస్యలు పోతాయి. అంత గొప్ప పిఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళను, నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను పోను అంటే కుదిరిద్దా? అప్పుడు తప్పు ఎవరిదైద్ది? మనదైద్దా? మనకి అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళదైద్దా? మన తండ్రి మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా చూస్తానే ఉంటాడు. నేను ఈ అవకాశం ఇచ్చాను వీళ్ళకి, ఇంట్లో ఇన్ని సమస్యలు నేనే పెట్టాను, ఎందుకంటే ఇప్పటికన్నా నా దగ్గరకు వస్తారని, ఇప్పటికన్నా నా దగ్గరకు వచ్చి వాళ్ళ మనసు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారని, ఇప్పటికన్నా నాకు దగ్గర అవుతారని అని తండ్రి ఎన్నో విధాలుగా మీకు వాక్యం అందిస్తున్నాడండి. హెచ్చరిస్తున్నాడు, ప్రార్థించమని, ఆయనతో మీరు డైరెక్ట్ గా మాట్లాడమని చెప్తున్నాడు. అప్పుడు కూడా మనం వెళ్ళకపోతే తప్పెవరిదైద్ది? ఏలియా గారు ప్రార్థన ఎలా చేశాడు? ఏలియా గారు అన్ని సమస్యల గురించి చేశాడా? ఒకటే సమస్య గురించి చేశాడా? మనకి చాలా సమస్యలున్నాయి, కానీ ఒకటే సమస్య గురించి ప్రార్థించండి నేను చెప్పాను. ఎందుకంటే ఏలియా గారు ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి ఆరాధించట్లా. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా వాళ్ళ మనసులు మార్చండి, వాళ్ళ మనసులు మార్చి మీ వద్దకు వచ్చేలా చేయండి, వాళ్ళకి నిజమైన దేవుడు మీరే అని తెలియజేయండి అని చేశాడా? అన్ని ప్రాబ్లమ్స్ పెట్టాడా? లేదండి. ఒకటే సమస్య, వర్షాన్ని ఆపేయండి. 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వద్దయ్యా, ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అదే ఇట్లా కరువు వచ్చిందంటే ఖచ్చితంగా మీ వైపే వస్తారు అని ఎంత ఆసక్తితో ఆ ఒక్క సమస్య మీదే కూర్చున్నాడు. ఎంత ఆసక్తితో చేస్తే దేవుడు, ఒక మనిషి మాట తండ్రి విన్నాడు దేవుడు. ఒక మనిషి చెప్పిన మాటకి ఆయన లోబడి తండ్రి దేవుడు కూడా మనిషి మాటకి ఓకే చెప్పి వర్షాన్ని ఆపేశాడు అని మనందరికీ తెలుసు కదా. తర్వాత మళ్ళీ అదే ఇంట్రెస్ట్ గా, అంతే ఆసక్తిగా, అంతే భారంగా ఒక్క సమస్య మీదే ప్రార్థన చేశాడు. ఒక్క సమస్య, వర్షం రావాలి అనగానే పంపించాడు తండ్రి. ఏదైనా మనం అడిగే విధానాన్ని బట్టి, అడిగేదాన్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి ఆ సమస్య అనేది పోయిద్దండి. పలానా చర్చికెళ్తే నా ప్రాబ్లమ్స్ పోయాయి, పలానా సిస్టర్ నా కోసం ప్రార్థన చేస్తే నా సమస్యలు అన్నీ తీరిపోయాయి, పలానా బ్రదర్ నా కోసం ప్రార్థన చేశారు ఆ రోజు, అప్పటి నుంచి నాకు ఇవన్నీ పోయాయి. కాదండి, అక్కడ ప్రాబ్లమ్స్ తీసేసేది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేది మనుషులు కాదు, మన తండ్రి, మన యేసయ్య మాత్రమే. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పలానా చర్చికి వెళ్తే, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే, పలానా సిస్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్స్ పోవు.
మీరెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ మన యేసయ్య దగ్గరే ఉంది. ఇప్పుడు బ్రదర్ వాళ్ళు, దైవజనులు వాళ్ళు అంత స్థితికి వచ్చారంటే, ఆ పొజిషన్కి వచ్చారంటే ఎంత ప్రార్థన చేస్తుంటారు, ఎంత భారంగా ప్రార్థన చేస్తుంటారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళే చేసుకుని ఉంటారు. అయ్యా నాకు ఆశగా ఉంది, కొన్ని ఆత్మలు రక్షించాలని నాకు ఆశగా ఉంది, నా ఆశ తీర్చండి అయ్యా అని ఎంతో భారంగా ప్రార్థన చేసుంటారు కదా. అందుకని వాళ్ళకి అవకాశం ఇచ్చాడు తండ్రి. అదే అవకాశాన్ని మీకు కూడా ఇవ్వబోతున్నాడు. అందుకే పదే 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 నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రాబ్లమ్స్ నాకు కాదండి, నేను చేస్తాను, కానీ మీ అంత భారంగా నేను చెయ్యలేను. ఇప్పుడు మన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు అంత భారం అనేది వచ్చింది, ఎందుకంటే నా సొంత బ్రదర్. ఒక్క నైటే కూర్చున్నాను తండ్రి దగ్గర, తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాను. నాకు తెలీదు, నా అన్న నాకు కావాలి, మా అన్నయ్య నాకు కావాలయ్యా, నాకుంది ఒక్క అన్నయ్యే, నా రక్త సంబంధం, చిన్న వయసు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకెలా? మా అన్నయ్య లేకపోతేనే వాళ్ళ పరిస్థితి ఏంది నాకు తెలీదు. మా అన్నయ్య నాకు ఇవ్వాలి. మా అన్నయ్యకి ఎంత ప్రాబ్లం అయినా సరే, ఐసీయూలో ఉన్నా సరే బయటికి తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది, ఇక ఏ డాక్టర్కి లేదు. మీరిస్తేనే మా అన్నయ్య నాకు ఇంటికి వస్తాడు క్షేమంగా అని అదే సమస్య మీద 3 గంటలకు లేచి కూర్చున్నాను. మన ఇంట్రెస్ట్ని బట్టే ఏదైనా వచ్చిద్దండి. ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు. లేవాలని ఉంది సిస్టర్, కానీ లేవలేకపోతున్నానంటే ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ మీకే లేదు. సమస్య కోసం, ఒక సమస్య ఇంట్లో అంత పెద్ద సమస్య ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు? నిద్ర ఎలా పడుతుంది నాకు తెలియక అడుగుతాను. నాకు నిద్ర పట్టదండి నిజంగా. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఏంటి, ఇంట్లో నేనేమన్నా తప్పు చేశానా, నా బిడ్డలేమన్నా తప్పు చేశారా, దేవుని మనసు కష్టపెట్టావా, లేకపోతే ఎందుకు ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి ఫస్ట్. మన ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఆ భారం అనేది మనకే ఉండిద్దండి. ఇప్పుడు మనం చర్చిలో పాస్టర్లకు చెప్పినా, పాస్టమ్మకు చెప్పినా వాళ్ళు మామూలుగా అయితే చేయగలరు, కానీ అంత భారంగా అయితే చేయలేరు. ఒకవేళ చేస్తే మీ అదృష్టం. కానీ నేననేది ఏంటంటే, మన ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఆ బాధ, ఆ భారం అనేది మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆ బాధలో ఉన్నాం కాబట్టి. మనకున్న భారం పక్కన వాళ్ళకి ఎందుకు ఉండిద్దండి? అందుకే మీరు దగ్గర అవ్వాలి. తండ్రి పాదాల దగ్గరికి మీరెళ్ళాలి, మీరే వెళ్ళాలి. మీరు చేస్తేనే, మీరు భారంగా చేస్తేనే మీకొచ్చేది ఆ భారం. సమస్య, ఇంత పెద్ద సమస్య ఇంట్లో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాం? ఆ సమస్య తీరుస్తానమ్మా, ఇదిగో ఈ టైంకి మీరు రండి, ఈ టైంలో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా మీరు నాతో మాట్లాడండి, మాట్లాడితే నేను చెప్తాను, మీకు సొల్యూషన్ నేను ఇస్తాను అని తండ్రి ఎంత చక్కగా మనతో ఎంత భరోసా ఇస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చే తండ్రి మనకున్నాడు. ఇస్తాను మీరు రండి అని చెప్పినా కూడా మనకు వెళ్ళలేకపోతే ఎవరు తప్పయిద్దండి? అది దేవుని తప్పయిద్దా, మన తప్పయిద్దా? అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పనంటే తప్పెవరిదైతే? అసలు ఎంత నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో. చాలా మంది పాపం చాలా సమస్యలు, సిస్టర్ మా ఇంట్లో ఇలా ఉంది, సిస్టర్ మా కుటుంబంలో ఇలా ఉందని ఎంతో భారంగా, ఎంతో బాధగా చెప్తున్నారు. మీ సమస్యలు నాకు ఏడుపు వస్తుంది అసలు. కానీ నా బాధ ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను, కానీ మీ అంత భారంగా నేను చెయ్యలేను. నేనేమో మీ సమస్యలు తీర్చలేను. తండ్రి పాదాల దగ్గరికి మీరు వెళ్ళండి. యాకోబు వెళ్ళాడు నైట్ అంతా, ఆయనకి ఏం తక్కువ అని వెళ్ళాడు? అన్నీ ఉన్నాయి, చక్కటి భార్యలు ఉన్నారు, చక్కటి పిల్లలు ఉన్నారు, మంచిగా ఆస్తి అంతస్తులు అంటారా, ఇక ఎవ్వరికీ ఉండవు కదా, తండ్రి ఆశీర్వదించి ఇచ్చిన ఆస్తి కదా. అంత గొప్పగా ఉండి కూడా దేవుని పాదాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే బ్లెస్సింగ్స్, అనుకోని ఆపదలు కూడా నాకు రానివ్వద్దు. నా అన్న అంత కోపంగా నా మీద ఉన్నాడు, ఆయన కోపం పోవాలంటే నేను తీసేయలేను, నాకున్న ఆస్తి తీసేయలేదు, మీరే తీసేస్తారు, మీరా మనసిస్తేనే అని వెళ్ళి నైట్ అంతా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు కదా.
ఆశీర్వదించిందాక వదిలిపెట్టలేదు. అదే చెయ్యండి మీరు కూడా. వాక్యం చదువుతున్నాం, ఆ వాక్యానుసారం మనం నడుచుకోవడం ఎలా అనేది మనకు తెలియట్లేదు. లేదు సిస్టర్, రోజు ప్రార్థన చేస్తున్నా, ఎన్ని నెలల నుంచి చేస్తున్నాను సమస్య గురించి, అస్సలు పోవట్లేదు సిస్టర్, ఎంత భారంగా చేస్తున్నా పోవట్లేదు అని చెప్తున్నారా? ఒకవేళ లేదండి, మీరు అంత ఇంట్రెస్ట్గా చేయట్లేదు. ఆసక్తితో ఒక మనిషి ఆసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు. ఏలియా గారి ప్రార్థన విన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు. ఖచ్చితంగా మీరు ఆసక్తితో ప్రార్థన చేయాలి. అది కూడా 3 గంటలకే లేచి చేసుకోండి. నాకు మెలకు రావట్లేదన్నారంటే అది తప్పు మీదే అయితే, కానీ ఆ వార్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్తానన్న తండ్రి తప్పు కాదు, తప్పు అవదిక. మన సమస్యల కోసం, మన ఇంట్లో సమస్యల కోసం మనమే భారంగా చేసుకోవాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దండి. ఎవరో వస్తారు మన కోసం ప్రార్థన చేస్తారు, పలానా సిస్టర్కి చెప్పాను, పలానా బ్రదర్కి చెప్పాను, వాళ్ళు చేస్తే నాకు తీరిపోతాయి, అలాంటి నమ్మకం కాదండి. నా యేసయ్య దగ్గరకు నేను వెళ్ళాను, నా దేవుని దగ్గర నేను కూర్చున్నాను, ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, పెద్ద పెద్ద సమస్యలు, భరించలేనన్ని సమస్యలైనా రానివ్వండి, వాటన్నిటికీ సొల్యూషన్ మన తండ్రి దగ్గర ఉంది. అక్కడ మన సమస్యలు తీరకపోవడానికి కారణం ఇదేనండి. మనకే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. అదే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మెలకు వచ్చింది ఆ టైంకి. లేదు, నా సమస్య నిజంగా తీరిపోవాలి, నా సమస్య నేను భరించలేను, తీరాలంటే నా తండ్రి దగ్గర నేను కూర్చోవాలి, నాకు మెలకు ఎలాగైనా సరే నేను లేవాల్సిందే, నా తండ్రి దగ్గర కూర్చుంటేనే నాకు సమస్య పోయింది. అదే చేశాడు యాకోబు. దేవుని పాదాలు పట్టుకొని అస్సలు వదిలిపెట్టాడా? అది ఆశీర్వాదాలు ఇచ్చిందాక వదిలిపెట్టలా. ఇచ్చిందాక నువ్వు నన్ను బ్లెస్ చేస్తేనే నేను వదిలిపెడతా, లేకపోతే నేను వదలను అని అదే ప్రార్థన మనం కూడా చెయ్యాలండి. నేను అంతే చేస్తాను నా సమస్యల గురించి. నేను ఏ పాస్టర్ గారికి చెప్పను, పాస్టర్ అమ్మకి చెప్పను, అంటే మీరు చెప్పొద్దు అని నేను చెప్పట్లేదు. నా పర్సనల్గా నేను దేవునికి దగ్గర అయ్యాను. వ్యక్తిగతంగా మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఎవరికి చెప్పలేదు. సమస్య వచ్చినప్పుడు అది మరీ భరించలేని సమస్య, కొన్నాళ్ళు ఓపిక పడతాం, తీసేస్తాడులే, పోతేలే సమస్యలు, పోతేలే అని ఎదురు చూస్తూ ఉంటాం. అయినా పోవు, ఉండే కొద్ది పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇక ఏం చేయాలో తోచదు. అప్పుడు వెళ్ళి మీరు కూర్చోండి. నిజంగా మీకున్న సమస్యలు నిజంగా భారమే, భరించలేనివి, ఇక నేను భరించలేను, ఈ సమస్య నా వల్ల కాదు, నేను తట్టుకునే శక్తి ఇంక నాకు లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆసక్తితో ప్రార్థించండి. దేవుని పాదాల దగ్గర కన్నీటితో మొరపెట్టండి. పెద్దగా అవసరం లేదండి, మనసులోనే చేసుకోండి. మనసులో భారం అంతా ఎలా తగ్గిద్దంటే కన్నీరు రూపంలో బయటికి రావాలి. మీరేం అడగొద్దు, కన్నీరు కార్చండి దేవుని పాదాల దగ్గర. హన్నా అదే చేసింది, పెద్దగా అరవలేదు. మనసులో నలిగిపోయి ఆ భారం అంతా కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంటే అసలు ఎంత తండ్రికి ఎంత లీనమైపోయింది. అంత భారం రావాలండి మనకొస్తేనేనండి అంత భారం. మనకున్న ఆసక్తిని బట్టే తండ్రి మనల్ని పట్టుకుంటాడు. మనకున్న ఇంట్రెస్ట్ని బట్టే నేను చెయ్యాలి, ఎలాగైనా నేను చెయ్యాలి, నా సమస్య పోవాలంటే నా తండ్రి దగ్గర నేను కూర్చోవాలి అని మనం ఇంట్రెస్ట్గా ఉంటేనే తండ్రి తట్టి లేపుతాడు. అసలు మనకే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెట్లా చేస్తారండి? ఫస్ట్ మనకే ఇంట్రెస్ట్ లేదు, ఆ సమస్యలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయిలే, అదే ఉందలే అనుకుంటే మాత్రం పట్టించుకోడు ఇక తండ్రి. ఎందుకంటే చాలా మంది, చాలా కుటుంబాల్లో చాలా 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 రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ సొల్యూషన్ ఇస్తాను, నా దగ్గరికి రండి అని తండ్రి చెప్తున్నాడు. మనుషుల దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. నేను అదే మొత్తుకుంటున్నది ఫస్ట్ నుంచి. వ్యక్తిగత ప్రార్థన, ఉదయకాల వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన, రాత్రికాల వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన, మన పర్సనల్, మనం దేవునికి దగ్గర అవ్వాలి, వేరే వాళ్ళకు కాదండి. మన సమస్య, ఇప్పుడు మీ సమస్యల గురించి నేను భారంగా ప్రార్థన చేస్తే, ఆసక్తిగా నేను ప్రార్థన చేస్తే తండ్రి నా మీద ప్రేమ కలిగిద్ది, తండ్రికి మీ మీద ఎలా కలిగిద్ది? అలా కాదు.
మీ మీద తండ్రికి ప్రేమ కలగాలి. మీరే దేవునికి దగ్గర అవ్వాలి. మీ సమస్య మీరే కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పెట్టండి. తండ్రి పక్షపాతి కాడండి. లేదు మీరు నా దగ్గరకు వస్తే నేను మీ ప్రార్థన వినను, నేను ఫలానా వాళ్ళ ప్రార్థనే వింటాను అని చెప్పడండి. మన తండ్రి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. సీఎం గాని పిఎం గాని ఎవరో ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. మన తండ్రి అలా కాదండి, అందరికి ఎంత మందికి కావాలంటే అంతమందికి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇచ్చాడు ఇప్పుడు. కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు. నాకు మెలకు రావట్లేదు. అసలు ఇంట్రెస్ట్ ఉంటే మెలకు ఎందుకు రాదండి? నిజంగా మీ సమస్యలు, కుటుంబాలు సమస్యలన్నీ తీరాలని మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక ఎవరూ మనకి చెప్పక్కర్లేదు, ఎవరో మనల్ని ముందుకు నెట్టక్కర్లేదు. ఆ ఇంట్రెస్ట్ మనకే రావాలి. లేదు నేను ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం రావాలంటే ఇప్పటిదాకా నా తెలివి మీద ఆధారపడ్డాను, అది తప్పు, అది నా తప్పే. కానీ వద్దు, నా తండ్రి నా దేవుని పాదాల దగ్గర కూర్చుంటేనే నాకు ఉద్యోగం వచ్చింది. ఇక ఆయన ఇచ్చే ఉద్యోగాన్ని ఉద్యోగం నుండి ఎవ్వరు నన్ను తప్పించలేరు. నా తండ్రి దగ్గర, నా ఏసయ్య దగ్గర కూర్చుంటేనే నాకు ఉద్యోగం వచ్చిద్దని నైట్ 3 గంటలకు లేచి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెలకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, నా సమస్య తీరాలి అని మీరు అనుకుంటేనే ఇంట్రెస్ట్ అది వచ్చింది, మెలకు వచ్చింది. రేపు 6 గంటలకు ఇంటర్వ్యూ అంటే 4 గంటలకే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఇది మీకు శాశ్వత పరిష్కారం చూపించే మార్గాన్ని, ఒక దారిని తండ్రి చూపిస్తున్నాడు. శాశ్వతంగా మన సమస్యలు పోవాలి, మళ్ళీ మళ్ళీ అదే సమస్యలు రిపీట్ అవ్వకూడదు అంటే వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి తండ్రి దగ్గర కూర్చోండి. ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. ఆ టైంలో మీకు దేవునికి మధ్యలో వేరే మనిషి వద్దు. అదే నేను చెప్తున్నాను. ఇప్పటికి కూడా మీరు వెళ్ళలేకపోతే తప్పెవరిదో మీరే ఆలోచించుకోండి. నా వల్ల కావట్లేదంటే ఎందుకు కాదండి? అసలు ఇంత సమస్య ఇంట్లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది? నాకైతే అర్థం కావట్లేదు. మనం అడగకుండా తండ్రి ఎలా తీరుస్తాడు? అడుగుడే మీకు ఇయ్యబడును అన్నాడు. అప్పుడు తీరాలంటే ఫస్ట్ తండ్రి పాదాల దగ్గర కూర్చోవాలి కదా. మీరు దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేస్తున్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత తండ్రి పాదాల దగ్గర కూర్చోండి. ఆ టైంకి వెళ్ళండి. మీరు చేసిన తప్పు తండ్రి చెప్తాడండి ఖచ్చితంగా. తండ్రి చేతులు చాపి పిలుస్తున్నాడు, అమ్మా రండి, ఇదిగో ఈ టైంలో నాతో మాట్లాడండి అమ్మా. ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు మామూలుగా రోజు లేస్తున్నావు, రోజు చేస్తున్నావు, ఏదో 2 ముక్కల్లో ముగించి వెళ్ళిపోతున్నావు. నాకు అది తృప్తిగా లేదు తల్లి. నీతో నేను మాట్లాడాలనుకుంటున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటా, కాసేపు సమయం నాతో కేటాయించు అని తండ్రి చెప్తున్నాడు. మీరు వెళ్ళండి దేవుని దగ్గరికి. నేను చేస్తాను. నేను చేసిన అంత భారంగా నేను చెయ్యలేను కదండి. యాకోబు చేశాడా? ఆయన సమస్య గురించి భార్యలతో వాళ్ళతో చేపించాడా? కుటుంబంలో సమస్య వచ్చింది, ఆయన ప్రాణం మీదకే సమస్య వస్తుంది. ఆయన లేకపోతే కుటుంబం లేదు ఇక వెనక. కాబట్టి నేను నిలబడాలంటే నేనే నా తండ్రి దగ్గర పోరాడాలని ఆయన ఒంటరిగా వెళ్ళాడా? అందరిని తీసుకొని వెళ్ళాడా? లేకపోతే వేరే వాళ్ళకి చెప్పి ప్రార్థన చేపించాడా? లేదండి. మన సమస్య గురించి మనమే చేసుకోవాలి భారంగా. ఆ ఇంట్రెస్ట్ నీకుంటే, ఆసక్తి, నా కుటుంబంలో ఈ సమస్య తీరిపోవాలంటే నేను కూర్చోవాలి ప్రార్థనలో. యాకోబు గారు ఆ రోజు కూర్చుని, ఆయనంత గొప్పవాళ్ళం మేం కాదు, అయినా సరే తండ్రి అన్యాయస్తుడు కాడు అనే వాక్యాల్ని గుర్తు చేసుకోండి. ఏలియా గారు మన వంటి మనుషుడే. మన ఇంట్లో సమస్య గురించి మనమే దేవుని దగ్గర కూర్చోవాలి. పలానా టైంకి రండి అని అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళకపోతే దేవుని తప్పు అవ్వదండి. మీరు మామూలుగా చేసే ప్రార్థన సరిపోదు. తండ్రికి మనస్ఫూర్తిగా మాట్లాడితేనే తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, మనకెంతో ఇష్టమైన వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళ కోసం ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నాం. అలా వాళ్ళు మాట్లాడితే చాలు, మనతో 2 మాటలు కాసేపు ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఇక అదే చాలు అని అనుకుంటాం. కానీ వాళ్ళు వచ్చి 2 మాటల్లో బాగున్నావా, అంత ఓకేనా, ఓకే బాయ్ అని వెళ్ళిపోతే మనకు ఎలా ఉండిద్ది? అసలు ఎంత మనసంతా హట్ అయిపోతాం కదా, అసలు చాలా హట్ అవుతాం కదా, బాధపడిపోతాం కదా. అలాగే ఉంది ఇప్పుడు మీకు దేవునికి మధ్యలో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. తండ్రితో మనస్ఫూర్తిగా మాట్లాడుతలా.
అందుకనే తండ్రి ఆ ప్రార్థన ఇట్లా చేసుకోండి, ఇన్ని గంటలకి నాతో ఇంతసేపు మాట్లాడండి, స్టార్ట్ చేస్తే చాలండి. ఇక మనది ఎంతసేపు అనేది మన చేతుల్లో ఉండదు. అది ప్రార్థన పైకి చెప్పలేకపోతే ఆ టైంలో పక్కలోకి డిస్టర్బెన్స్ అనుకుంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ ఇంట్లో సమస్య గుర్తు చేసుకొని కన్నీరు కార్చండి. ఏలియా గారు ప్రార్థన చేశారు, యాకోబు గారు ప్రార్థన చేశారు, ఆశీర్వదించిందాక వదిలిపెట్టలేదు. అదే ప్రార్థన నేను చేసుకున్నాను ఒకసారి. ఈ సమస్యలన్నీ ఒకేసారి వచ్చిన తర్వాత ఇక మోకాళ్ళ మీద కూర్చొని పైకేం చేయాల, లేదయ్యా నన్ను ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదాలు నాకు ఇస్తేనే, నా కుటుంబంలో శోధనలు రానివ్వద్దు, మీరు చేస్తేనే అది మీ వల్లే సాధ్యం, నేనేం చేయలేను, నాకేమీ చేత కాదు. మీరు ఆ రోజు యాకోబు గారిని ఆశీర్వదించారు, ఈ రోజు నన్ను ఆశీర్వదించండి. ఆయనంత గొప్పదనం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు. ఆయన మీరు పక్షపాతి కాని దేవుడు, పక్షపాతంలో చూపని దేవుడు. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను, లేకపోతే నేను లేవను ఇక్కడి నుంచి అని ఎన్ని గంటలు చేస్తే నాకు తెలియదండి. అదే ప్రార్థన వల్ల తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సాల్వ్ చేశాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండేలా కృపానుగ్రహించాడు. ఎందుకంటే అడిగితే కదా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు సామెత. మనం అడగలేకపోతున్నాం. అది పైపైన అమ్మ నాకు అన్నం పెట్టు అని పైపైన అన్నాం అనుకో, నీకు ఆకలి లేదులే, లైట్ తీసుకో, కాసేపు నా పెడతాలే అంటాం. అట్లా కాకుండా అమ్మ నాకు ఆకలేస్తుంది బాగా, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది అమ్మ అన్నాం అనుకో, వెంటనే గబగబా అన్నం కలిపేసి ఇచ్చేస్తాం, పెట్టేస్తాం. ఇంట్రెస్ట్, ఏదైనా ఇంట్రెస్ట్ అండి. మనం అడిగే దాన్ని బట్టి తండ్రి ఇస్తాడు. నిజంగా మీ ఇంట్లో ఈ సమస్యలు పోవాలి అని మీరు అనుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే అవి పోవాల్సిందే. అవి పోవాలంటే మనం ఏ చర్చికి వెళ్ళి మనం ఎవరికి చెప్పినా సమస్యలు సాల్వ్ కావు. మీరే వెళ్ళాలి తండ్రి పాదాల దగ్గరికి. మిమ్మల్నే కోరుకుంటున్నాడు తండ్రి, మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉంటేనే తండ్రి కూడా సహాయం చేస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ సమస్య తీసేస్తాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటేనే, శ్రద్ధ ఉంటేనే, నాకు ఇవన్నీ తీసేయండి, అసలు ఇంకా నేను తట్టుకోలేను, ఇవన్నీ తీసేయాలంటే తీసేసే దేవుడు మనకున్నాడు. కానీ మనం ఇంట్రెస్ట్గా వెళ్ళట్లేదు. అసలు మనమే కాస్త వెనకడుగేస్తే తండ్రి ఏమనుకుంటాడు, సరేలే వాళ్ళు ఇప్పుడల్లా అవసరం లేదనుకుంటా ప్రాబ్లమ్స్ తీసేయడం, సరే ఉండని అని తండ్రి కూడా లైట్ తీసుకుంటాడు. ఆసక్తిగా ప్రార్థన చేస్తేనే ఇంట్రెస్ట్. ఇంటర్వ్యూ అంటే ఎన్ని గంటలకి మనం లేస్తాం, ఎన్ని గంటలకు రెడీ అయి వెళ్ళిపోతాం. సీఎంని కలవాలన్నా, పిఎం గారిని కలవాలన్నా ఎన్ని గంటలకు లేస్తాం, ఎన్ని గంటల ముందు ఉంటాం అక్కడికి వెళ్ళి. ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టే ఉండిద్ది. మన సమస్యలు తీరాలంటే అది కూడా నా వల్ల కావట్లేదంటే ఇక తప్పు ఎవరిది? మీరు ఆలోచించుకోండి. తప్పు నాదే, నా వల్లే కావట్లేదు. అసలు ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నేనే ఇంట్రెస్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతుంటే తండ్రి అంత ఇంట్రెస్ట్గా ఆయన మరి కార్యం ఎలా చేస్తాడు? నేను ముందు ఇంట్రెస్ట్గా దగ్గరికి వెళ్తే కదా కార్యం చేసేది అని మనల్ని మనం అనుకోవాలి. లేదు, నేను ఇంట్రెస్ట్గా చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేస్తే, మనలాంటి మనుషుడు, ఒక మామూలు మనిషి చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిన దేవుడు నా చిన్న చిన్న సమస్యలు తీసేయలేడా? ఖచ్చితంగా తీస్తాడు. కానీ నేనే చేయట్లేదు ప్రార్థన. నేనే ఇంట్రెస్ట్గా లేవాల్సిందే, ఆ 3 గంటలకు లేవాల్సిందే, దేవుని దగ్గర కూర్చొని అడుగుతాను. ఎట్లా చేయడు నేను చూస్తాను. ఒక చిన్న పిల్లాడు ఒక తండ్రి దగ్గర వెళ్ళి గారాబం చేసినట్టే, నాకు అది కొనివ్వాల్సిందే, నాకు తెలీదు, నాకు అది కొనివ్వాల్సిందే, కాళ్ళకు అడ్డం పడిపోతాడు. అలా అడ్డం పడిపోండి దేవుని దగ్గరికి వెళ్ళి. ఇక మీ సమస్యలు ఎందుకు పోవో నన్ను అడగండి. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. నా సమస్య పోవాలి, ఈ సమస్య వల్ల నాకు నిద్ర పట్టట్లేదు, ఏ పని చేయబుద్ది కావట్లా, అసలు ఈ సమస్య లేకపోతే, ఆ సమస్య లేకుండా ఉండాలంటే నేను దేవుని దగ్గర కూర్చోవాలి. నేను కూర్చుంటే తండ్రి తీసేస్తాడు, నేనే వెళ్ళాలి అని మీరు అనుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాల్లో అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలు ఇవ్వకపోతే నన్ను అడగండి. మీరు ఏ సిస్టర్కి, ఏ బ్రదర్కి మీ సమస్యలు చెప్పుకోనక్కర్లేదండి. మన మీదే, మనం వ్యక్తిగతంగా, మనం పర్సనల్గా తండ్రికి దగ్గర అవ్వాలి.
తండ్రికి దగ్గరైతేనే, యాకోబు తండ్రికి దగ్గరయ్యాడు, పాదాలు పట్టుకుని వదిలిపెట్టలేదు. అట్లా వదిలిపెట్టొద్దు మీరు. వెళ్ళండి. 3 గంటలంటే 3 గంటలకు లేవాల్సిందే. ఇంటర్వ్యూ కంటే గంట ముందే లేస్తాం. ఎవరినన్నా కలవాలంటే వెంటనే. మనుషులు కలవడానికే మనం అంత అలర్ట్గా ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడడానికి మనం ఇంకెంత అలర్ట్గా ఉండాలి. కాబట్టి ఒక్కసారి, నేను ఏదో కోపంగా చెప్తున్నారు సిస్టర్, మీరు అట్లా చెప్తారా వాక్యం, అలా చెప్తారా, మనసు నొచ్చుకునేలా చెప్తారేంటి అనుకుంటారేమో. మీరు ఎలాగైనా అనుకోండి, పర్వాలేదు. మీరు దేవుని దగ్గర కూర్చోవడమే నాకు కావాలి. మీరు కన్నీటితో 3 గంటలకు లేచి దేవుని దగ్గర కూర్చోవడమే నాకు కావాలి. మీరు నన్ను కోపడ్డా సరే నాకు మంచిదే, పర్వాలేదు. ఇదే మా వదినకి నాకు ఇదే చిన్న గొడవ. ఎప్పుడో ఏదో కాస్త కోపడ్డానంట. అదే అక్కడైతే ఎట్లా వదినా, ఇక్కడికి వస్తే ఏదన్నా మీకు అవకాశాలు, ఏదైనా పని ఏదైనా దొరికిద్ది కదా, అక్కడ వేరే ఊళ్ళో ఉంటే అక్కడ అన్నీ అప్పులు అవుతున్నాయి కదా అని కాస్త కోపంగా చెప్పాను. అందుకని నాతో మాట్లాడలేదు. ఒక 7-8 నెలల నుంచి మాట్లాడుతున్నా. ఏంది వదిన అంటే, నిన్న మాట్లాడింది. ఏంటి విషయం అంటే ఇది, అది మనసులో పెట్టుకొని మాట్లాడేది. పర్వాలేదు వదిన, మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఒక మాట అడుగుతాడు. నీవు పలానా వాళ్ళ మీద నీకున్న కోపాన్ని తీసేసుకున్నావా లేదా, ఫస్ట్ అక్కడ మాట్లాడి రా, అప్పుడే వింటానంటాడు. కాబట్టి ఆలోచించుకో అని చెప్పాను. మాట్లాడకపోయినా పర్వాలేదు, దేవునికి ప్రార్థన మాత్రం చేసుకో. నువ్వు హట్ అయినా పర్వాలేదు, దేవునికి దగ్గరవ్వు అని ఒకటే మాట చెప్పానండి. దేవుడి దయ వల్ల కన్నీటితో ప్రార్థన చేసుకుంటుందంట రోజు. అంతకన్నా ఏం కావాలండి? చక్కగా ఇద్దరు, అన్నయ్య వదిన ఇద్దరు మంచి పనులు చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మాట కఠినంగా చెప్పినా సరే మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను తండ్రికి దగ్గర అయ్యాను అంటే నేనేదో గొప్పదాన్నని కాదండి. తండ్రి పాదాలు పట్టుకున్నారు. ఆయన పక్షపాతం చూపని తండ్రి. నన్ను ఆశీర్వదిస్తేనే, నాకు నా మంచి లైఫ్ కావాలంటే నువ్వు ఇస్తేనేనయ్యా, మీరిస్తేనే. ఇక మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. నన్ను ఈ మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోరు. మనుషులు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరుంటే నాకు తోడు, మీ తోడే నాకు కావాలి. మీరు నాతో పాటు ఎప్పుడు ఉండాలి. నా కుటుంబంలో ఏ శోధన రాకుండా ఉండాలంటే మీరు నాతో ఉండాలి, లేకపోతే నేను లేవను ఇక్కడి నుంచి అని ఒక చిన్న పిల్లలు పేరెంట్స్ని ఎలా అడుగుతారో అలాగే ప్రార్థన చేశాను. తండ్రి అసలు ఎంత చక్కని తండ్రి, జాలిగల తండ్రి. అలాంటి నేను ఏదైతే అడిగానో అంతకు మించి ఇచ్చాడండి. అదే తండ్రి కోరుకుంటుంది. ఇంట్రెస్ట్గా ఫస్ట్ ఆయన దగ్గరికి ఇంట్రెస్ట్గా వస్తేనే కదా ఏదైనా చేయగలడు. మనకే ఆసక్తి లేకపోతే చేసే వాళ్ళకి ఎలా ఉండిద్దంటే, అమ్మా పలానా చోటకి వెళ్ళండి అమ్మా, మరి మీకు ఇన్ని రూపాయలు మీకు ఇస్తారంట, పలానా చోట పలానా ఆఫీసర్ గారు ఉన్నారు, మీరు పలానా టైంకి వెళ్ళారంటే సార్ ఉంటారు, సార్ని కలిస్తే ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది అని చెప్పినా కూడా వెళ్ళకపోతే తప్పెవరిది ఇద్దండి? సమస్య పోతుంది. ఇక్కడ తీర్చగల శక్తి గల దేవుడు మనకున్నాడు. మనమే వెళ్ళకపోతే ఎలా తీరుస్తాడు, ఎలా తీసేస్తాడు? అందుకే ఆ మత్తు వదలాలనే, ఆ బద్ధకం పోవాలనే తండ్రి పదే పదే చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, వేరే వాళ్ళ మీద మీ సమస్యలు ఇచ్చేసి మీరు ప్రశాంతంగా ఉంటున్నారేమో. అలా కాదండి. మీరే మోకాళ్ళ మీద కూర్చోండి. మీరే దేవుని బ్రతిమలాడండి. మీరే దేవుని పాదాలు పట్టుకోండి. నాకు సమస్య పోయేదాకా నేను లేవనయ్యా, నాకు ఇంకా ఎవ్వరూ సాల్వ్ చేయలేరు ఈ ప్రాబ్లం, మీరే చేస్తారు. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబంలో శాంతి లేకపోయినా, ఏదైనా సరే దేవుడు తండ్రికి తప్ప ఎవ్వరూ చేయలేరు కదా. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మనం అడగలేకపోతున్నాం. అదే తండ్రి చెప్తుంది కూడా, నేను ఇవ్వడానికి రెడీగానే ఉన్నానమ్మా, మీరే అడగలేకపోతున్నారు అంటున్నాడు. తండ్రి తప్పేం లేదు, మందే తప్పు. కాబట్టి ఎవరైనా సరే నిజంగా మీ సమస్యలు పోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఇంట్రెస్ట్గా వెళ్ళి దేవుని దగ్గర కూర్చోండి. ఆసక్తితో అడగండి, ఆసక్తితో విశ్వాసంతో అడగండి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీకున్న ఆసక్తిని బట్టే తండ్రి మిమ్మల్ని తట్టి లేపుతాడు. నన్ను లేపాడు, నేనేదో మీకన్నా గొప్పదాన్ని కాదు, అయినా సరే తండ్రి నన్ను కూడా లేపాడు. ఆయన స్పర్శ చెయ్యి ఇట్లా తట్టినట్టు నాకు అనిపించింది. ఎవరో వచ్చి తట్టినట్టు అనిపించింది. లేచి చూస్తే ఎవరుండరు. అప్పుడు టైం చూస్తే 3 అయింది, ప్రార్థన చేసుకోవాలి కదా అని పోయి ప్రార్థనలో కూర్చోబెట్టాడు. అలాగే మిమ్మల్ని కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నాడు తండ్రి.
మీకే ఇంట్రెస్ట్ లేదండి. నేను నన్ను అడిగితే మీదే తప్పంటాను. తండ్రి తప్పు లేదు. అన్ని సమస్యలు ఉన్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది అసలు? అంత ప్రశాంతంగా నిద్ర ఎలా, అంత గాఢ నిద్ర ఎలా పోగలుగుతున్నారు? ఆ సమస్య కోసం కూర్చోవాలి కదా ప్రార్థనలో. కాబట్టి మీరు కోపడ్డా సరే, నన్ను తిట్టుకున్నా పర్వాలేదండి. దేవునికి దగ్గరైతే చాలు. అంతకన్నా నాకు ఏమొద్దు. నాకు కాదు, నాకు దగ్గర కాదు, మనుషులు కాదు మీకు ముఖ్యం. తండ్రి, దేవునికే దగ్గర అవ్వాలి. మనుషులకి మనం దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉండండి, ప్రేమ ఉంచుకోండి మనసులో. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల్ని ఫాలో అవ్వద్దు. దేవునికి దగ్గర అవ్వండి, దేవునికే దగ్గర అవ్వండి. పలానా చర్చికి వెళ్తే మన సమస్యలు పోవు, పలానా సిస్టర్ దగ్గరికి వెళ్తే మన సమస్యలు పోవు, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే మన సమస్యలు పోవు. మనమే వెళ్ళి ఆసక్తితో ఇంట్రెస్ట్గా పోయి అక్కడ కూర్చుంటేనే అయింది. అమ్మా నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు తండ్రి. అందుకే ఏదన్నా ఎవరినైనా స్వస్థపరచాలంటే నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు. అందుకే మనకే ఇంట్రెస్ట్ లేకుండా తండ్రి ఎలా చేస్తాడు కార్యం? కాబట్టి ఇంట్రెస్ట్గా ఉండండి. ఫస్ట్ నేను లేవాలి, ఇప్పటి నుంచే అనుకోండి, నేను లేవాల్సిందే. నా సమస్య పోవాలంటే నేను లేవాల్సిందే. రేపు ఉద్యోగం రావాలంటే నేను ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే అనుకున్నట్టు, నా సమస్యలు పోవాలంటే నేను లేవాల్సిందే. నా కూతురి హెల్త్ బాగుండాలంటే నేను లేవాల్సిందే. తండ్రి పాదాల దగ్గర కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. అదే అనుకోండి, లేపుతాడు తండ్రి వచ్చి. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ఇంట్రెస్ట్గా లేవండి. నేను ప్రార్థన చేస్తాను, చేయనని చెప్పట్లేదు. నా ప్రార్థన కన్నా మీ ప్రార్థనే బలమైంది. ఎందుకంటే ఆ బాధ అనేది అనుభవిస్తేనే తెలిసిందే. మా అన్నయ్య, మా నాన్న, నన్ను కన్నా నా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆ బాధ నాకు ఎక్కువ ఉండిద్ది మీకన్నా. కాబట్టి నేను ఆసక్తిగా ప్రార్థన చేశాను. మరణం దాకా వెళ్ళిన నా తండ్రిని వెనక తీసుకొచ్చాడు. ఆసక్తి ఏదైనా ఆసక్తి మన ఇంట్రెస్ట్ని బట్టే ఉండిద్దండి. ఒకసారి గమనించుకోండి. ప్రైజ్ ది లార్డ్.